నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన తుపాను తాకే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో గాలుడు. తమిళనాడు పుదుచ్చేరిపై ఫెయింజల్ పంజా, చెన్నై విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత. మహారాష్ట్రలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవిపై వీడని ఉత్కంఠ. ఈవీఎంలపై కాంగ్రెస్ సందేహాలు తీరుస్తాం, డిసెంబర్ 3న రావాలని ఈసీ ఆహ్వానం. వారణాసి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం, 200కు పైగా ద్విచక్ర వాహనాల దగ్ధం. బంగ్లాదేశ్లో మరో సాధువు అరెస్ట్, హిందువులపై దాడులు ఆపాలన్న ఆర్ఎస్ఎస్. బాలికపై సవతి తండ్రి ఘాతుకం, నేరస్తుడికి 141 ఏళ్ల పాటు జైలు శిక్ష. ఐసీసీ ఒత్తిడికి తలొగ్గిన పీసీబీ, హైబ్రిడ్ మోడల్కు అంగీకారం.